ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే. హలో హాయ్ గాయ్స్, ఈరోజైతే మీకోసం మంచి వాట్సాప్ షేడ్ అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ఇదంటే చాలా బాగుంది. మనకు కొత్త సాంగ్స్ వస్తున్నాయి కదా, దానికి ఒక కొత్త సినిమా వచ్చింది మొన్న రీసెంట్గా, దాన్ని పెట్టేసి ఒక వీడియో అయితే క్రియేట్ చేశాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా అయితే నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు వీడియో డేమో అయితే చూస్తున్నారు కదా, వీడియో డేమో అయితే ఇలా క్రియేట్ చేస్తామని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే టాపిక్ అయితే వెళ్ళిపోదాం. మొబైల్లో కైన్మాస్టర్ యాప్తో ఓపెన్ చేసుకొని ప్లస్ సింబల్ ట్యాప్ చేసుకోండి. 69 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈసారి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుని ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని టచ్ చేయండి. కొంచెం మీకు ఎంతసేపు అంటే కొద్దిసేపు దాకా ఇష్టం ట్రాక్ చేసుకోండి. ఎంత అంటే అంతసేపు, ఒక 1 మినిట్ ట్రాక్ చేస్తున్నాను. ఒక 40 సెకండ్ ట్రాక్ చేసేసి ఓకే చేసుకోండి. మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళండి ఫ్రెండ్స్. ఎవరైనా మొట్టమొదటి చూస్తే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. వ్యూస్ వస్తే సపోర్ట్ చేయండి, ఇంకా మంచి వీడియోస్ అయితే క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒకసారి దీన్ని టచ్ చేసుకోండి, కత్తర్ సింబల్ టచ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని లైట్గా మూవ్ చేయండి. ఇక్కడ మూవ్ చేస్తే ఇక్కడ ఇంత మీకు ఎంత అంటే కొంచెం ఇది లైట్గా చిన్నదిగా మూవ్ చేసుకొని ఇక్కడ థర్డ్ ఆప్షన్ కనబడుతుంది కదా, థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ తర్వాత దీన్ని కొంచెం లైట్గా మూవ్ చేయండి, థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అలా మొత్తం ఒక 7 పార్ట్స్ అయితే కట్ చేద్దాం. ఇగో ఈ విధంగా లైట్గా ఈ విధంగా చిన్నగా చేసేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా కొద్దిసేపు ఇట్లా ఒక 7 పార్ట్స్ అన్న 6 8 అన్న కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా దీన్ని లైట్గా మూవ్ చేసేసాను, కట్ చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఓకే చేసుకుందాం. కొంచెం చూద్దాం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి. 1 2 3 4 9 ఒక 14 10, ఇక్కడికి 10 కత్తెర సింబల్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ 10 11 12 13 14 పార్ట్లు అయితే కట్ చేశాను ఫ్రెండ్స్. ఈ పక్కన ఉన్న ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని టచ్ చేసే ఉంది ఆల్రెడీ. ఇక్కడ పక్కన డిలీట్ అవుతుంది కదా, అంటే సెర్చ్ చేయండి, అది వెళ్ళిపోతుంది. తర్వాత ఇది స్టార్టింగ్కి తీసుకొచ్చేయండి. మళ్ళీ ఇప్పుడు మనం ఇచ్చినటువంటి వైట్ కలర్ ఉంది, దాన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తామంటే ఒక ట్రిక్ అయితే చాలా బాగుంది ఇది అయితే. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనం పక్కన ఇక్కడ గ్రాఫిక్స్ అని సింబల్ ఉంది, దాన్ని టచ్ చేసుకోండి. టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇప్పుడు ఏం చేస్తాను ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే మనకు కొన్ని ఇస్తారు మనకు మొబైల్లో. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇందులో మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేస్తారు. ఇప్పుడు మీ మొబైల్లో ఇంటర్నెట్ ఆప్షన్ కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకొని ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ ఇన్ మోర్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది, దానిలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అనేవి మనకు డౌన్లోడ్ అవుతాయి. నేనైతే ఇంటర్నెట్ అని ఆప్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత అందులో నేను నేమ్ చెప్తాను, ఆ నేమ్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. లైట్ స్లైడర్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అందులో నేము, దాన్ని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ పక్క పొంటి సింబల్ కనబడుతుంది, దాన్ని టచ్ చేస్తే 2 MB ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇందులోకి వస్తుంది అది అనేది ఇట్లా నాలాగా ఉంది చూసారు. ఇప్పుడు నా మొబైల్ ఎట్లా ఉందో ఆ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ లైట్ స్లైడర్ అని ఉంది, దాన్ని టచ్ చేసుకోండి. టచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొన్ని ఎఫెక్ట్స్ అయితే పక్క పొంటి ఓపెన్ అయిపోతాయి. ఈ ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ సేమ్ ఇంకోటి సెకండ్ సెట్ చేస్తున్నాను, సెకండ్ ఓపెన్ చేశాను. మళ్ళీ గ్రాఫిక్స్లోకి వెళ్ళాను, మళ్ళీ లైట్ స్లైడర్ ఓపెన్ చేసి సేమ్ ఇక్కడ ఫస్ట్ నుంచి ఫస్ట్ ఇంకోటి ఉంది కదా పక్కన, అది సెట్ చేశాను. మళ్ళీ ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మొత్తం 14 పార్ట్లకు సెట్ చేస్తున్నాను చూడండి. సారీ, ఈ మధ్యలో ప్లేస్ నుంచి టచ్ చేయకండి, పక్క పొండి వైట్ ఉందా దాన్ని టచ్ చేయండి. సారీ, ప్లస్ టచ్ అయింది అగో. ఇట్లా కరెక్ట్గా అయితే సెట్ చేయండి మొత్తం సెట్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా నేను 4 సెట్ చేస్తాను, ఓకే చేసుకున్నాను. గ్రాఫిక్స్ ఇది ఆల్రెడీ వచ్చేసింది. మనం మళ్ళీ పక్క పొండి సెట్ చేసి ఓకే చేసుకొని రైట్ సైడ్లోకి వెళ్ళేసి మళ్ళీ ఫోర్త్లో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకున్నాను. పక్క పొండి సెలెక్ట్ చేసుకుని మళ్ళీ దీన్ని టచ్ చేయండి. లైట్ స్లైడర్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ ఫిఫ్త్ సెట్ చేస్తున్నాను. ఫిఫ్త్ది ఓకే చేసుకోండి. మళ్ళీ సేమ్ లైట్ స్లైడర్ ఫిఫ్త్ది. ఇప్పుడు సిక్స్త్ది లోకి వెళ్ళేసి సైడ్లోకి వెళ్ళి సిక్స్త్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే చేసుకున్నాను. మళ్ళీ పక్కన ఇంకో సిక్స్త్ది లైట్ స్లైడరు సిక్స్త్ సెకండ్ ఓకే. సెవెంత్ది
అందుకనే అందుకే 14 పార్ట్స్ అయితే క్రియేట్ చేశాను చూసారా. 14 పార్ట్స్లో ఇప్పుడు 7th ఫస్ట్ ఓకే అయిపోయింది. ఇంకొకటి మనకి చిన్నది ఇంకొకటి రావాలి కాబట్టి ఇక్కడ మీడియమే ట్యాప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోండి. దీని అయితే కొంచెం కట్ చేద్దాం. నేను టచ్ చేశాను, కొత్త సింబల్ టచ్ చేసుకున్నాను. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ పార్ట్ని కట్ అయిపోయింది కదా, ఓకే చేసుకోండి. మళ్ళీ దీన్ని టచ్ చేసి గ్రాఫిక్స్లోకి వెళ్ళేసి లైట్ స్లైడర్లోకి వెళ్ళేసి వీడియో అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, మళ్ళీ చేసుకున్నప్పుడు ఇబ్బంది పడతారు. లాస్ట్ 7th ఉంది, దాన్ని టచ్ చేశాను, ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా ఇప్పుడైతే లైట్ ప్లే చేస్తే చూడండి. ఇట్లాంటి చాలా అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇట్లాంటి ఎఫెక్ట్ అయితే ఎవరు చెప్పారు ఇంతవరకు. అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత లేయర్ మీద ట్యాప్ చేయండి, మేమే ట్యాప్ చేయండి. చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్లోకి అయితే మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకుని అయితే ఇలాంటి ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. హీరో హీరోయింది. మీరు మీ ఫ్యామిలీలో మీ ఫ్యామిలీ ఎవరైతే అవ్వాలని ఫోటో సెలెక్ట్ చేసుకుంటారో సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా లైట్గా సైడ్కి అయితే సెట్ చేస్తున్నాను. ఇక్కడ లైట్గా జూమ్ చేసుకుని లైట్గా సెట్ చేస్తున్నాను సైడ్కి. ఏదైనా వీడియో అయితే ఫస్ట్ అయితే క్రాప్ చేసి ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కటింగ్ చేసి ఉండాలి. ఇది ఎలా క్రాప్ చేసి కూడా వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చితే ఒకసారి నాకు కామెంట్ చేయండి నచ్చిందని. నచ్చితే ఇంకా మంచి ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు లేయర్ మీద ట్యాప్ చేయండి, మీద ట్యాప్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేనైతే బార్డర్ లింక్ కూడా కింద డిస్ప్లే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. 60 స్టాండ్ బార్డర్, ఈ బార్డర్ని సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ పిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ పిట్ ఇచ్చేసి ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని టచ్ చేయండి, దీన్ని మొత్తం 30 సెకండ్ ట్రాక్ చేసుకోండి. మళ్ళీ దీన్ని కూడా ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయిపోతుంది ఇప్పుడు పర్ఫెక్ట్గా. అయిపోయిన తర్వాత లేయర్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఓవర్ అనే ఆప్షన్ కదా, దాన్ని టచ్ చేసుకోండి. ఇక్కడ కిందికి వెళ్ళండి. ఇవన్నీ నేనైతే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఇందులో మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ చేసి ఇస్తారు వాళ్ళు. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తున్నారు చూడండి. ఇక్కడ మనకు గెట్ ఇన్ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని టచ్ చేస్తే ఇక్కడ మనకు ఇలా ఇంటర్నెట్ ఆన్ చేశాను కదా, ఇందులో కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. ఇందులో మీరు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ ఇందులో మనకు స్పెషల్ ఎఫెక్ట్ ఉంది, అందులోకి వెళ్ళండి. అందులోకి వెళ్తే ఇక్కడ మనకు స్మోక్ అనేది అయితే స్మోక్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. ఆ స్మోక్ ఆప్షన్ చూపిస్తే చూడండి. ఇప్పుడు స్మోక్ అనే ఆప్షన్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కిందకి వెళ్తున్నాను. ఇవన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను ఫస్టే. చూసారు ఇక్కడ నేను స్మోక్ ఆప్షన్ అయితే ఫాగ్ అని ఉంది ఫ్రెండ్స్. ఫాగ్ అని మాస్టరికల్ ఫాగ్ అని ఉంది, దాన్ని టచ్ చేసుకున్నాను. ఈ ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. అందులో ఈ నేమ్ చూసి అందులో డౌన్లోడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకుని అట్లా చేసుకున్న తర్వాత ఇక్కడ 4th ఆప్షన్ కనబడుతుంది, 4th దాన్ని సెట్ చేసుకొని ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని లైట్గా కిందిగా జరిపేసుకోండి ఇట్లా. దీన్ని టచ్ చేయండి, మొత్తం 30 సెకండ్ ట్రాక్ చేసుకోండి, ఓకే చేసుకోండి. మనం ఇచ్చిన బార్డర్ని టచ్ చేయండి ఒకసారి. బార్డర్ని టచ్ చేసి 3 డాట్స్ మీద టచ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం పొగ ఇప్పుడు స్మోక్ అనేది మీద పెట్టాం కదా, అది బ్యాక్ వెళ్తుంది అనమాట. అందుకే బార్డర్ని టచ్ చేసుకోండి. బింగ్ టు ఫ్రంట్ అనే ఆప్షన్ సెకండ్ ఆప్షన్ దాన్ని టచ్ చేసుకోండి. అదనే మనం ఇచ్చిన స్మోక్ అనేది బ్యాక్ వెళ్ళేసి ఆ మీద ఉన్న బార్డర్ అనేది ముంగడికి వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఈ విధంగా చెప్పాను ఫ్రెండ్స్. ఇలా అయిపోయిన తర్వాత ఓకే చేసుకోండి. స్టార్టింగ్కి వెళ్ళండి, ఒకసారి లైట్ ప్లే చేస్తాను చూడండి. ఈ విధంగా స్మోక్ వచ్చుకుంటూ ఇలాంటి ఇంకా బ్యాక్గ్రౌండ్ మోషన్ ఎట్లా వస్తుంది చూసారా. ఈ విధంగా అయిపోయింది. లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. చేసుకుంటే ఇంకొకటి పిఎన్జీ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. ఈ లింక్ పిఎన్జీది, ఈ లింక్ కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. దాన్ని టచ్ చేసుకొని సెలెక్ట్ చేసుకుని ఇది ఇట్లానే సైడ్కి కొంచెం జరిపేసేయండి. ఈ విధంగా ఉంచండి. ఇక్కడ ఏం చేస్తారంటే దీన్ని కూడా మొత్తం ట్రాక్ చేసుకోండి, ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. మన స్టార్టింగ్కి వెళ్ళండి. మనం ఇచ్చిన ఫోటో అవుతుంది కదా ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్లో హీరో హీరోయిన్ ఫోటోని టచ్ చేసుకోండి. 3 డాట్స్ మీద టచ్ చేయండి. బింగ్ టు ఫ్రంట్ ఆప్షన్ కనబడుతుంది, సెకండ్ డాట్ కూడా టచ్ చేసుకోండి, ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు ఇప్పుడు ఈ విధంగా అయిపోయింది మొత్తం. చాలా అంటే చాలా ఉంది, ఎక్స్ట్రీమ్లో ఉంది ఫ్రెండ్స్ వీడియో అయితే. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుంటే మీకు నచ్చిన సాంగ్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి నేను ఇమేజ్ని టచ్ చేసుకున్నాను, కొంచెం లైట్ అయితే ఈ విధంగా జరుపుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ లిరిక్ పట్టాలి కాబట్టి కొంచెం జరిపేశాను. తర్వాత ఓకే చేసుకోండి. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే నేనైతే ఒక సాంగ్ లిరిక్ అయితే సెట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. మీరు మీకు నచ్చిన సాంగ్ సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ స్క్రీన్ ఆప్షన్ అయితే బ్లాక్ స్క్రీన్ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు కిందికి వెళ్తే బ్లెండింగ్లోకి వెళ్ళండి. సేమ్ ఇదే టచ్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు నేను ఇచ్చిన సాంగ్ అది ఇక్కడ నేమ్ వస్తుంది కదా, ఇక్కడ పెట్టేసుకొని సైడ్కి లైట్గా రొటేట్ చేస్తున్నాను నేను కూడా కొంచెం ఫ్రెండ్స్. లైట్గా రొటేట్ చేసి ఓకే చేసుకున్నాను. చూడండి ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంది. కొంచెం ప్లే చేసి చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఎక్కువ శాతం ప్లే చేసే కాపీరైట్ ఇష్యూ కోసం కొంచెం ప్లే చేసి చూపించాను. చూసారా ఈ వీడియో మీకు ఖచ్చితంగా అయితే నచ్చింది అనుకుంటున్నాను నేను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే క్రియేట్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఎలా సేవ్ చేసుకోవాలో చెప్తున్నాను చూడండి. ఇక్కడ 3 డాట్స్ ఇక్కడ డౌన్లోడ్ సింబల్ టచ్ ఉంది, దాన్ని టచ్ చేసుకొని ఇక్కడ మీకు 4K అంటే 4K 1080 మీకు ఎంత క్వాలిటీలో కావాలంటే అంత క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఇక 30 సెకండ్ ఉంచాలి ఫ్రెండ్స్. దీన్ని మాత్రం తీసేయద్దు. ఈ విధంగా ఉంచేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే బటన్ కనబడుతుందా, దాన్ని టచ్ చేస్తే ఆల్రెడీ ఆటోమేటిక్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అని టచ్ చేస్తే ఇక్కడ మనకు ఈ లైన్ అనేది స్క్రోల్ అవుతుంది ఇక్కడ నుంచి సైడ్లో. ఇది మొత్తం పూర్తిగా క్లోజ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మన గ్యాలరీలో సేవ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత ఇది మనకు గ్యాలరీలో సేవ్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మీరు వాట్సాప్ స్టేటస్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీ ఫ్యామిలీలో ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.